హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న బైక్ వచ్చేసరికి టీవీఎస్ ఎన్టార్క్ 150. బైక్ ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. ఒక 3 months బ్యాక్ మా దగ్గరకు వచ్చింది. ఇది నేను కొన్నదైతే కాదు, కంపెనీ నుంచి అయితే వచ్చింది. ఒక 3 నెలలు వాడిన తర్వాత ఎలా అనిపించిందో మీకు చెప్పని చెప్పేసి లాంగ్ టర్మ్ రివ్యూ అనుకోండి. ఇది 2 నెలలు నేను డైలీ యూజ్ చేస్తున్నా ఈ బైక్ ని. జిమ్ కి, ఇంటికి, ఆఫీస్ కి, ఇంటికి, అభిగాడిని కూడా కూర్చోబెట్టుకుని అప్పుడప్పుడు రైడ్ చేయడం. మొత్తం కంప్లీట్ గా ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు దీనిలో ప్లస్ అనిపించినాయి, మైనస్ అనిపించినాయి, వాటి గురించి మాట్లాడతా. దీనిలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని పెద్దగా మాట్లాడను, ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది. విజిట్ చేస్తారు ఆల్రెడీ. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే డీటెయిల్ గా దీనిలో ఏమి ఉన్నాయని అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నేను ఓన్లీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ నాకు దీనిలో మేజర్ గా ప్లస్ అనిపించిన విషయాలకు వస్తే మాత్రం దీని బిల్డ్ క్వాలిటీ కొద్దిగా బెటర్ ఉంటుంది. మీరు నార్మల్ 125cc బైక్స్ అన్ని పక్కకు పెట్టి దీని పక్కకు చూసారనుకోండి, నా దగ్గర యాక్సెస్ 125 కూడా ఉంది. బట్ అన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది కొద్దిగా ప్రీమియం ఉంటుంది బిల్డ్ క్వాలిటీ. మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది. ఈవెన్ గ్రిప్స్ కానివ్వండి, డిస్ప్లే కూడా TFT డిస్ప్లేతో వస్తుంది. 5-inch డిస్ప్లే, ఇది కలర్ డిస్ప్లే. అండ్ బటన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు ఎక్కడైనా టచ్ చేయండి, బైక్ కొంచెం మీకు ప్రీమియం అనిపిస్తుంది, మరి చీప్ గా అయితే అనిపించదు. అండ్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది, దీని రైడ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ఇది 150cc ఇంజన్ అండ్ దీని పవర్ వచ్చేసరికి 13.2 PS పవర్ ఉంది. టార్క్ 14.2 Nm టార్క్ తో వస్తుంది. అండ్ దీని పవర్ మాత్రం చాలా బాగుంది. ఆ సెగ్మెంట్ లో మీకు ఇన్స్టాంట్ పికప్ కావాలన్నా కానీ ఇస్తుంది. దీనిలో 2 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. స్ట్రీట్, రేస్ అని ఉంటుంది. రేస్ మోడ్ లో పెట్టుకుంటే ఇంకా మీకు ఎక్స్ట్రా పికప్ కావాలంటే ఇస్తుంది. రైడ్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా హ్యాండ్లింగ్ సూపర్ ఉంటుంది, ఎందుకంటే హ్యాండిల్ మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. డైరెక్ట్ మీకు వీల్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత మూవ్ అవ్వదు. అండ్ చాలా చిన్నగా ఉంటది బైక్. ఇది ప్లస్ అని చెప్పొచ్చు, మైనస్ అని చెప్పొచ్చు. చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటది, చాలా లైట్ వెయిట్, 115 kg ఉంటది. ఈజీగా మీరు దీన్ని మూవ్ చేసి 115 kg అని జిమ్ కి వెళ్ళాలంటే మాత్రం బైక్ నటీడు కూడా మీరు తిప్పి అవతల పడేయచ్చు, అంత లైట్ వెయిట్ అయితే ఉంటది. రైడ్ క్వాలిటీ పరంగా మాత్రం నో కంప్లైంట్స్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేను యాక్సెస్ కూడా నడిపే యాక్సెస్ 125 నా దగ్గర ఉంది. దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంది రైడ్ క్వాలిటీ. అండ్ బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS కూడా లేదు, సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. బ్రేకింగ్ మనకి నేను ఎక్కువ నడిపింది, ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, తడిగా ఉన్న రోడ్ల మీద కానీ, ఇసుకున్నా కానీ ఎక్కడ నాకు ప్రాబ్లం అనిపించలే బ్రేకింగ్ విషయానికి. టైర్ మీకు 12-inch టైర్ తో వస్తున్నాయి. ఇవి గ్రిప్ చాలా బాగుంది టైర్స్ ది. మీరు బ్రేక్ వేస్తే ఆగిపోతుంది బండి, స్కిడ్ అవ్వడం ఇట్లాంటివి అయితే ఏం లేవు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే మోస్ట్లీ ఆన్ లోనే పెడతాను. 2-wheeler కదా, కొద్దిగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు నన్ను అడిగితే. అదే నా దగ్గర యాక్సెస్ 125 కూడా ఉంది, దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు. అప్పుడప్పుడు బ్యాక్ టైర్ స్కిడ్ అవుతా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ దీనికి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది, ప్రైస్ సెగ్మెంట్ లో తెలిసి ఇదే బైక్ లో ఉన్నట్టున్నాయి, ప్రొజెక్ట్ LED హెడ్ ల్యాంప్స్ తో వస్తుంది. ఇది లైట్ త్రో కూడా బాగుంది. నైట్ టైం కూడా డ్రైవ్ చేస్తాను, నాకు లైట్ త్రో కూడా బాగా అనిపించింది. అండ్ మొత్తం LEDs ఉంటాయి, ఎక్కడ మీకు హాలోజన్ ఇట్లాంటి లైట్స్ అయితే ఉండవు, అన్ని మీకు LED లైట్స్ తోనే వస్తుంది. అండ్ ఇంకొకటి ప్రాక్టికాలిటీ కూడా బాగుంటది బైక్ కి. లైక్ ఇక్కడ మీకు బాటిల్ హోల్డర్ ఉంటుంది. అండ్ ఈజీగా మనము పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే మీరు సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లా, డైరెక్ట్ బయటే ఉంటది. ఇక్కడ మనకి ఏం పెద్ద బంప్స్ ఇలాంటివి అయితే ఏముండవు, ఫ్లాట్ ఉంటది. ఈజీగా మనం ఏదైనా కూరగాయలు ఇలాంటివి పెట్టుకొని రావాలన్నా ఈజీగా మనం పెట్టుకొని రావచ్చు. ఇది ప్లస్ పాయింట్. మనకి 150-160 సెగ్మెంట్ లో ఎక్కువ ప్రాక్టికల్ గా ఇవ్వట్లా. లైక్ హీరో ఒక బైక్ తీసుకొని వచ్చింది, జూమ్ 160 అని, యమహా ఎయిరాక్స్ ఉంటది. ఇవన్నీ మనకి ఇక్కడ ప్రాక్టికాలిటీ ఉండదు అనమాట. ఇక్కడ మనం కాళ్ళు పెట్టుకోవడానికి కూడా సరిగ్గా ఉండదు. కూరగాయలు అలాంటివి తీసుకోవాలంటే మాత్రం స్కూటీలో కష్టం. దానిలో ఇట్లాంటిది స్కూటీ అయితే మాత్రం ఎప్రిలాలో ఉంటుంది. ఎప్రిలా SR 160 ఉంటుంది, దానిలో మీకు కొంచెం ప్రాక్టికాలిటీ ఉంటుంది. సో ఇది మీకు ప్రాక్టికల్ కూడా బెటర్ బైక్. ఈవెన్ మీకు సీట్ ఓపెన్ చేసినా కానీ లోపల మీకు ఒక 22 liters స్పేస్ అయితే ఉంటుంది సీట్ కింద. కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఉంటుంది. మనం ఐడియల్ గా ఆపేసాం అనుకోండి, బైక్ రన్నింగ్ లో లేకపోతే ఒక 10 seconds టైమర్ కూడా స్టార్ట్ అయ్యింది. 10 seconds లో బైక్ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ మీరు యాక్సిలరేషన్ ఇస్తే బండి స్టార్ట్ అయ్యి మూవ్ అవుతుంది. అదొకటి బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ కట్ ఆఫ్ అవుతుంది కదా, అది మాక్సిమం అన్ని బైక్స్ వస్తుంది. దీనిలో కూడా మీకు సేఫ్టీ పరంగా ఆ ఫీచర్ అయితే ఉంది. ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అని ఉంటుంది. దీన్ని నాకు చాలా ఉపయోగపడుతుంది. నైట్ టైం బైక్ తీసుకొచ్చి మనం ఆపేసి లాక్ చేస్తాం అనుకోండి, హెడ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఒక 5-10 seconds అయితే వెలుగుతాయి మన ఇంటికి వెళ్ళే వరకు. సో ఇది కూడా బాగుంది ఫీచర్. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ దీనికి. నాకు డైలీ లైఫ్ లో నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు బాగా అనిపించినవి. నెక్స్ట్ ఇంకా మైనస్ విషయానికి వద్దాం. కాన్స్ విషయానికి వస్తే మాత్రం, అండ్ ఇది మీకు చాలా చిన్న సైజు, చాలా చిన్నది, చాలా చిన్న బైక్ ఇది. ఇద్దరైతే కూర్చోవచ్చు, ఇద్దరు కూర్చున్నా కానీ ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ పెద్ద భారీ పర్సనాలిటీ మనం విజార్డ్ కూర్చున్నాడు అనుకోండి, ముందు నేను ఇక్కడికి వచ్చేస్తా. వెనక కూర్చున్న వాళ్ళు ఎందుకు మన మీదకి వచ్చేస్తారంటే, సీట్ మనకి ఫ్లాట్ ఉండదు, ఇది కొంచెం ఈ యాంగిల్లో ఉంటుంది. సో వెనక కూర్చున్న వాళ్ళు కూర్చున్న పొజిషన్ కంటే మన మీదకి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. అంత కంఫర్టబుల్ గా ఉండదు, మీరు రైడ్ చేస్తేటప్పుడు అంత కంఫర్టబుల్ అనిపించదు. ఎందుకంటే సీట్ మనకి వైడ్ గా స్టార్ట్ అయ్యి నేరోగా ఎండ్ అవుతుంది. మొత్తం వెడల్పుకుంటే దగ్గర వచ్చేసరికి మనం కూర్చున్న డ్రైవర్ సీట్ వచ్చేసరికి చాలా నేరో అయిపోతుంది. మీకు లైవ్ లో చూపిస్తా ఒకసారి. ఇప్పుడు నా సీటింగ్ పొజిషన్ లో కూర్చున్నా. సో విజార్డ్ వచ్చాడు, ఇప్పుడు చూడండి ఇది వేసుకొని నన్ను ముందుకు కొడుతున్నాడు. నేను ఇక్కడికి వెళ్ళిపోతా, నువ్వు కంఫర్టబుల్ కూర్చో,
ఇంతే అన్న మన కంఫర్ట్. ఇప్పుడు నేను బ్రేక్ వేసాను ఎట్లా వస్తావు? సో ఇట్లా వెళ్ళిపోతా నేను. సో సీట్ మనకి ముందుకు వచ్చేసరికి కొద్దిగా నేరో అయిపోయేసరికి మనకు అంత కంఫర్టబుల్ ఉండదు. మనం డ్రైవ్ చేసేటప్పుడు అంత కంఫర్టబుల్ మనం కూర్చోలేము. కాళ్ళు కూడా వెళ్ళి ముందు తగులుతూ ఉంటాయి, ఇక్కడ దీన్ని తగులుతూ ఉంటుంది. సో కాళ్ళు కొద్దిగా వెడల్పు చేసుకొని మనం కూర్చోవాల్సి వస్తుంది. సో అది ఒకటి మైనస్. ఇంకా మీరు ఒక 6 feet అలా ఉన్నారనుకోండి, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతే మీరు కొద్దిగా ముందుకు వస్తే ఇది మన పర్ఫెక్ట్ సీటింగ్ పొజిషన్. అయితే ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. సింగిల్ గా నడిపేటప్పుడు అయితే మాత్రం ఇది నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే. అండ్ ఇంకొకటి ప్రాక్టికాలిటీ అని చెప్పాక, ప్రాక్టికాలిటీ అంతా బాగానే ఉంది, కానీ చిన్న సైజ్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఉంటుంది కదా, బాటిల్ హోల్డర్ మనకి చిన్న చిన్న బాటిల్స్ పడతాయి. ఇది కొద్దిగా పెద్ద బాటిలే. సో ఇది బట్టియాలంటే మాత్రం ఇది ఇరికియాలి ఇట్లా. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే హ్యాండిల్ తగులుతూ ఉంటుంది. ఇక్కడ మనం హ్యాండిల్ టర్న్ చేస్తుంటే తగులుతూ ఉంటాయి. కొద్దిగా పెద్ద బాటిల్ అయితే, ఇది కొద్దిగా పెద్ద బాటిల్, ఇంకా కొద్దిగా పొడుగు ఉంది. హ్యాండిల్ చూడండి, హ్యాండిల్ కి తగులుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా పెద్ద బాటిల్కి వెళ్తే అసలు పట్టం కూడా పట్టదు. అండ్ మనం హెల్మెట్ క్యారీ చేసాం అనుకోండి, సీట్ కింద హెల్మెట్ పెట్టాలంటే చిన్న చిన్న హెల్మెట్స్ పడుతున్నాయి, కొంచెం పెద్ద హెల్మెట్ అయితే మాత్రం పట్టదు. ఇది నేను రెగ్యులర్ గా యూస్ చేసే హెల్మెట్ అనమాట, నాది హాఫ్ ఫేస్. ఇది పెట్టాలంటే ఇప్పుడు ఇది పెట్టామనుకోండి, ఎట్లయినా పెట్టండి దీన్ని, ఇది క్లోజ్ అవ్వదు. చిన్న హెల్మెట్ ఇది, మీడియం సైజే, క్లోజ్ అవ్వదు ఇది. అండ్ కొన్ని అయితే మీకు ఇది హాఫ్ ఫేస్, ఇది కూడా ఇదైతే పడుతుంది. అన్ని హెల్మెట్లు అయితే పట్టట్లా, కొన్ని పడుతున్నాయి కొన్ని పట్టట్లేదు. కరెక్ట్గా పెట్టాలన్నమాట. పట్టింది. ఇది కూడా చాలా కష్టపడాలన్నమాట. సో హెల్మెట్స్ పట్టడం కూడా కష్టం అయిపోతుంది సీట్ కింద. అదొకటి ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా క్యారీ చేస్తాం, అది ఇక్కడ తగిలించుకొని వెళ్ళాల్సి వస్తుంది లోపల పెట్టడం కంటే. సో ఈ కొద్దిగా సైజు ఓవరాల్ గా చిన్నగా ఉండడం వల్ల బైక్ ది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా 115 kgs కాబట్టి ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేస్తున్నారు, మంచి ఓపెన్ రోడ్ లో డ్రైవ్ చేస్తున్నారు, సైడ్ నుంచి విండో ఇలా బ్లాస్ట్ వస్తుంది అనుకోండి, వెయిట్ చాలా తక్కువ, ఇది ఊగిపోతా ఉంటది. సో అదొకటి ఉంటది మైనస్ దీనికి. అండ్ ఇంకా మైలేజ్ కూడా మాక్సిమం 30-35 అంతే ఇస్తుంది మైలేజ్. అదే మీరు 125 cc బైక్స్ వెళ్ళారనుకోండి, మీకు దీనికన్నా 10-15 kilometers ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తాయి. మైలేజ్ కూడా దీనిలో మంది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ప్రాక్టికాలిటీ కూడా బాగుంటాయి. సీట్ కొంచెం బెటర్ ఉంటాయి. అవి ఇప్పుడు యాక్సెస్ 125 దగ్గర ఉంది కదా, సీట్ కొద్దిగా బెటర్ ఉంటుంది, అది బెటర్ కూర్చోవచ్చు ఇద్దరు ప్రశాంతంగా. అండ్ పెద్ద పెద్ద బాటిల్స్ కూడా పడతాయి, హెల్మెట్ కూడా ఏదైనా పడుతుంది సీట్ కింద. సో అట్లాంటి మీకు కొద్దిగా సైజ్ పెద్దగా ఉంటే అవన్నీ ప్లస్ అయ్యాయి. ఇది కొద్దిగా చిన్న సైజు కాబట్టి కొద్దిగా స్పోర్టియర్ థీమ్ లో తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సస్పెన్షన్ కూడా కొద్దిగా సాఫ్ట్ ఉండదు, ఇది సస్పెన్షన్ మీకు కొంచెం స్టిఫ్ సైడే ఉంటుంది. కొద్దిగా స్పోర్ట్స్ బైక్ థీమ్ లో దీన్ని తీసుకొచ్చారు. ఒకవేళ మీరు సాఫ్ట్ సస్పెన్షన్ కావాలంటే మాత్రం దీనిలో ఎక్స్పెక్ట్ చేయకండి, కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంటది మీరు రఫ్ రోడ్స్ వెళ్ళేటప్పుడు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm ఉంటుంది. మీకు మాక్సిమం ఎక్కడ తగలదు, కానీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే మాత్రం మీరు డబల్ వెళ్తుంటే కొద్దిగా టచ్ అవుతుంది కింద, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకొకటి దీనికి కిక్ రాడ్ కూడా ఉండదు. చాలా మంది కిక్ కొట్టడానికి ఇష్టపడుతుంటారు కదా, ఒకవేళ ఆగిపోతే బ్యాటరీ డెడ్ అయింది అనుకోండి, మీరు దాన్ని రీఛార్జ్ చేయడం, మార్పించడం ఇట్లాంటి చేసుకోవాలి, కానీ కిక్ కొట్టి స్టార్ట్ చేయడం అట్లాంటి ఆప్షన్ అయితే దీనికి లేవు. అది కూడా మైనస్. ఓవరాల్ గా అయితే మాత్రం బైక్ నా ఎక్స్పీరియన్స్ కి, నా యూజర్స్ కి చాలా బాగా అనిపించింది. ప్రైస్ కూడా 1.5 lakh దాకా ఉంటుంది, 1.48 lakh ఆన్ రోడ్ కి వస్తుంది ఇది. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చూసారు, దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వాలి ఇది తీసుకోవాలో వద్దో. నా దగ్గర ఉంటే మాత్రం ఒక 1.5 lakh లో ఒక స్కూటీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది నేను ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ ప్రాబ్లం కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, సీట్ దగ్గర నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ముఖ్యంగా డ్రైవింగ్ కూర్చున్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు దీన్ని టెస్ట్ చేసే పని అయితే మాత్రం ఒక ఇద్దరిని తీసుకెళ్ళండి మీతో పాటు, కొంచెం సన్నగా ఉండే వాళ్ళు, లావుగా ఉండే వాళ్ళని ఒకసారి తీసుకెళ్లి చూడండి, మీకు ఎలా అనిపించిందో రైడ్ ఒకసారి చెక్ చేయండి, సీట్ కంఫర్ట్ అవన్నీ, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. ఇది ఓవరాల్ గా టీవీఎస్ ఎన్టార్క్ 150 లాంగ్ టర్మ్ యూస్ చేసిన తర్వాత పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కనుక సెలవు. బాయ్.